హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ నాకు మెసేజెస్లో అడుగుతున్నారనమాట ఎలా ఉన్నానని చెప్పేసి. నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను రంజాన్ మంత్లోని ఫేమస్ రెసిపీ ఆష్ చూపించబోతున్నాను. ఫస్ట్ మనము ఒక టీ కప్ నిండుగా రైస్ తీసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకొని ఇలా వైట్ కలర్లో అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకొని దీన్ని పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇలా కొంచెం రఫ్గా అంటే రవ్వలాగా ఉండాలన్నమాట. రవ్వలాగా మనం మిక్సీలో పౌడర్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో వాటర్ వేసి ఒక అరగంట వరకు దీన్ని నానబెట్టాలి. నెక్స్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ పెసరపప్పును తీసుకొని కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక ప్రెషర్ కుక్కర్లో పెసరపప్పు వేసాను. అందులోనే ఒక పెద్ద లెమన్ సైజ్ అంతా కైమాని మనం క్లీన్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా పసుపుని యాడ్ చేశాను. మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది. టేస్ట్కి తగినంత కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. నెక్స్ట్ 2 లవంగాలు, కొంచెం పట్టా యాడ్ చేశాను. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పచ్చిమిర్చి, ఒక 10 వరకు పుదీనా ఆకులు వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని మనం దీన్ని 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఫైవ్ విజిల్స్ వరకు కుక్ చేశానండి. దీన్ని మనం మ్యాష్ చేయకుండా అలానే ఉంచేసేయాలి. ఫస్ట్ నేను ఇక్కడ ఒక డీప్గా ఉన్న వెసల్ తీసుకున్నాను. అందులో 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులో మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసి యాడ్ చేశాను. అలానే ఒక 2 పచ్చిమిర్చిలను కూడా యాడ్ చేశాను. వీటిని మనం లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు సాటే చేస్తూ ఫ్రై చేసుకోవాలండి. అలానే 2 లవంగాలు, ఒక 1/2 ఇంచ్ వరకు పట్టా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం లైట్ బ్రౌన్ అయిపోయాయి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. దీన్ని మనం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక మీడియం సైజ్ టమాటోని కూడా ఇలా కట్ చేసుకొని యాడ్ చేశాను. దీన్ని మనం టమాటోస్ కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఒక 10 వరకు పుదీనా లీవ్స్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం వరకు సాటే చేస్తూ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ క్వాంటిటీ వచ్చేసి 1 కప్ రైస్ తీసుకున్నట్లయితే దానికి 10 కప్స్ వాటర్ పడుతుందండి. 10 కప్స్ వాటర్ని నేను ఇందులో యాడ్ చేశాను. నెక్స్ట్ ఇది బాగా బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టి ఉంచిన పిండిని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేస్తూ యాడ్ చేసుకున్నట్లయితే ఈ రవ్వ మొత్తము ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. ఈ రైస్ రవ్వ ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. మనం దీన్ని కుక్ చేసేంతసేపు కూడాను 3 మినిట్స్కి ఒకసారి మిక్స్ చేస్తూ ఉండాలండి. ఒక 15 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకున్న తర్వాత రవ్వ మొత్తము బాగా ఉడికిపోతుందన్నమాట. అలానే ఈ సూప్ కూడాను కొంచెం చిక్కగా అవుతుందండి. నెక్స్ట్ ఇప్పుడు మనము బాయిల్ చేసి ఉంచిన కైమా మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. కైమా మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మూతను ఎప్పుడు కూడాను కవర్ చేయకండి, కవర్ చేయకుండానే కుక్ చేసుకోవాలన్నమాట. 10 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసాను. దీన్ని మనం హాట్గా సర్వ్ చేసుకోవాలండి. ఇందులో కారస్ అంటారు కదా, అది యాడ్ చేసుకొని సర్వ్ చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. కారస్ అంటే కారం బూందీ అంటారు కదా, అదండి. అది యాడ్ చేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది. మీ అందరికీ రంజాన్ మంత్ స్పెషల్ రెసిపీ ఆష్ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.